కల్కి మూవీ యొక్క కలెక్షన్స్ హోల్డ్ స్ట్రాంగ్గా కొనసాగుతుందని చెప్పాలి. మరో వారం 10 రోజుల పాటు ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం గట్టిగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి థియేటర్స్లో ఎటువంటి కొత్త మూవీ లేదు. ఉన్న మూవీస్ కూడా ఎప్పుడూ సర్దుకున్నాయి కాబట్టి ఇంతకు మించినటువంటి టైం దొరికే అవకాశం లేదు. ఎలాగో ఈ కల్కి మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ కూడా ఇప్పటికీ దాదాపుగా లాగేసింది. తర్వాత ఇప్పుడు వచ్చేదంతా బోనస్ కాబట్టి హోల్డ్ చేసి పెట్టిందంటే మాత్రం ఇక మామూలుగా ఉండదు. ఇది ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. టోటల్ ఫైనల్ ఫిగర్ వచ్చేసి ఎంత ఉంటుంది, ఇంకెన్ని రోజులు స్ట్రాంగ్ హోల్డ్ చేస్తుందో చూడాలి. RRR మూవీ క్రియేట్ చేసినటువంటి రికార్డ్ని బ్రేక్ చేయడానికి ఇంకో 7 కోట్లు మాత్రమే కావాలి. ఇది ఎక్కడంటే బాలీవుడ్లో 275 కోట్లు రాబట్టింది RRR మూవీ. అయితే ఇప్పుడు దాన్ని ఓవర్టేక్ చేయాలంటే మాత్రం ఈ 7.5 కోట్లు కానీ రాబడితే ఖచ్చితంగా అది ఓవర్టేక్ అయిపోతుంది. బాహుబలి సినిమా మాత్రమే ప్రస్తుతానికి కల్కి రీచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత బ్లాక్ బస్టర్ హిట్ పడిందంటే అది మామూలు విషయం కాదు. ఒక్క టాలీవుడ్ నుంచి 2 సినిమాలు 1000 కోట్లు రాబట్టినటువంటి ఏకైక హీరో ప్రభాసే అవుతాడు అన్న విషయం మనకు తెలియదు కాదు. బాలీవుడ్ నుంచి 2,000 కోట్లు రాబట్టింది మాత్రం షారుఖ్ ఖాన్ అన్న విషయం తెలిసిందే. అయితే నెక్స్ట్ వచ్చే మూవీస్తో ఏదైనా ఒక మూవీ బ్లాక్ బస్టర్ ఏంటంటే ప్రభాస్ ఇక టాప్ స్టార్డమ్ అందుకుంటాడు, నో డౌట్.